ఆర్ఎంపీ డాక్టర్ మరియు కేబుల్ నెట్వర్క్ అధినేత నలమల లక్ష్మీరాజ్యం వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తె అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా ఆమె వర్ధంతి సందర్భంగా హిందూ కాలేజ్ వెనకాల ఉన్న అన్న క్యాంటీన్లో సొంతంగా పేదలకు ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా నవమి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని అన్ని గ్రామాలలో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారని తెలిపారు. ఆమె జీవితం అంతా ప్రజాసేవకి అంకితం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమతి, అంగన్వాడీ పార్లమెంట్ అధికార ప్రతినిధి లక్ష్మీ గురవమ్మ, కార్యనిర్వాహక కార్యదర్శి బి రమణ, కార్యదర్శి ఎస్కే పర్వీన్, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, 23వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా తల్లిగారు అయినటువంటి నలమల లక్ష్మీరాజ్యం గారు, మా నాన్నగారు నలమల ఆదా మాస్టర్ గారు అండి, హెడ్ మాస్టర్గా చేశారు. మా అమ్మగారు వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ గురిజాపల్లి గ్రామంలో, సంతమాగులూరు మండలం, ప్రకాశం డిస్టిక్. ఆవిడ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరికైనా సరే అనారోగ్యంగా బాధపడే వాళ్ళకి, వ్యాధులు ప్రబలిన వాళ్ళకి, ఆ కొండ ప్రాంతాల్లో పనిచేసి గాయాలైన వాళ్ళకి ఉచితంగా వైద్యం చేస్తూ ఉండేది. సేవా దృక్పథంతో ఉండేది. అట్లాగే అక్కడ లక్ష్మీరాజ్యం కేబుల్ నెట్వర్క్ అధినేత కూడా తను చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫ్రెండ్లీగానే చూశారు, కానీ వేరే విధంగా ఎప్పుడు చూడలేదు. తను మాకు విద్యాబుద్ధులు నేర్పించి మా నాన్నగారు, మా తల్లిగారు మంచిగా మమ్మల్ని చూసుకుని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళని ఎప్పటికీ మేము మర్చిపోలేము. నాకు ఒక అక్క, 3 చెల్లెళ్ళు, నేను రెండో అమ్మాయిని. మా వాళ్ళెవరూ అందుబాటులో లేక నేను ఈ కార్యక్రమం చేశాను.